జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కాలం గడిచే కొద్దీ మన జీవితం మారుతుందో లేదో తెలియదు, కానీ మనతో ఉండే వాళ్ళ ప్రవర్తన మాత్రం ఖచ్చితంగా మారుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘమాసం, బహుళపక్షం ఫిబ్రవరి 14, 2025 శుక్రవారం. తిథి విదియ రాత్రి 9:52 వరకు, తదుపరి తదియ. నక్షత్రం పుబ్బ రాత్రి 11:09 వరకు, తదుపరి ఉత్తర. యోగము అతిగండము ఉదయం 7:20 వరకు, తదుపరి సుకర్మము. కరణం తైతుల ఉదయం 9:02 వరకు, తదుపరి గరిజ. రాత్రి 9:52 వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 6:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:10. చంద్రోదయం రాత్రి 7:43, చంద్రాస్తమయం ఉదయం 7:39. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:55 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. యమగండం మధ్యాహ్నం 3:16 నుండి 4:43 వరకు. గుళిక కాలం ఉదయం 8:01 నుండి 9:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:53 నుండి 9:39 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:45 నుండి 1:31 వరకు. వర్జము ఈ రోజు లేదు. శుభ సమయాలు: అమృత గడియలు సాయంత్రం 4:13 నుండి 5:57 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:54 నుండి 5:44 వరకు. శుభ గడియలు ఉదయం 6:34 నుండి 8 వరకు. తిరిగి సాయంత్రం 5:57 నుండి 6:30 వరకు. ఫిబ్రవరి 14 శుక్రవారం. ఈ రోజు ఉన్న తేదీ విదియ రాత్రి 9:52 వరకు ఉంది, తదుపరి తదియ. తిథుల ప్రకారం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగానే ఉంది. అయితే రాత్రి 11:09 వరకు ఉన్న పుబ్బా నక్షత్రం మాత్రం ఉగ్ర నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే ఉత్తరా నక్షత్రం మంచి నక్షత్రం. ఉత్తరా నక్షత్రం తదియా తిథి ఉన్న సమయంలో ఇతర దుర్ముహూర్తం లేకుండా చూసుకొని మీ పంతులు గారి సలహా కూడా తీసుకొని శుభకార్యాలు చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉన్నా కూడా శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు తెల్లవారుజామున 5:44 వరకు సింహ రాశిలోను, తదుపరి కన్యా రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు తెల్లవారుజామున 5:44 వరకు మకర రాశి వారికి, తదుపరి కుంభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు తెల్లవారుజామున 5:44 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృచ్చికం, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్య, వృచ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు నక్షత్రం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ప్రేమికుల దినోత్సవం,
తెలుగు సినీ హాస్య నటులు రాజబాబు గారి వర్ధంతి, మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 14 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. వృషభ రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మిథున రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. సింహ రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. కన్యా రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. తులా రాశి విశ్రాంతిగా గడుపుతారు. వృశ్చిక రాశి ఉత్సాహంగా గడుపుతారు. ధనుస్సు రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మకర రాశి ఆనందంగా గడుపుతారు. కుంభరాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. మీన రాశి పాత బాకీలు రుణాలు తీరే అవకాశం ఉంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.